హాయ్, నేను మీ పివిఆర్. దేవరా ట్రైలర్ మాత్రం పిచ్చెక్కిచ్చేసింది. ఇప్పుడు ఎక్కడ విన్నా కానీ దేవరా టాపిక్ నడుస్తుంది. ఇందులో కొరటాలైతే ఒక 3-4 క్వశ్చన్స్ వదిలాడయ్యా. నాకైతే మైండ్ పోయింది. అందులో ఫస్ట్ క్వశ్చన్, దేవర కొండపైన క్లాన్ కి ఎలా లీడర్ అయ్యాడు? తర్వాత బగీరా గడు ఉన్నాడు కదా, సైఫ్ అలీ ఖాన్. బగీరా ఎందుకు దేవర పక్కనే ఉంటున్నాడు? వర అంటే సెకండ్ ఎన్టీఆర్ ఎందుకు భయంతో ఉంటున్నాడు? నిజానికి సెకండ్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు ఒక భార్య తాళ్ళు వేసుకుని భుజాన్ని వేసుకుని లాగుతుంటాడు. అంత బలవంతుడు ఎందుకు భయంగా ఉన్నాడు? అసలు ఇంకో మెయిన్ పాయింట్, దేవర 2 years ఎందుకు సముద్రంలోకి వెళ్ళలేదు? వీడికి ఆన్సర్ లేదు. ఇంకోటి, ఇందులో అజయ్ మాట్లాడే ఒక డైలాగ్ ఉంది, ఆ రాత్రి సముద్రంలో జరిగింది నేను మర్చిపోలేకపోతున్నాను అన్నట్లు మాట్లాడాడు. అసలు ఆ రాత్రి ఏం జరిగింది సముద్రంలో? ఈ క్వశ్చన్స్ మాత్రం కొరటాల ట్రైలర్లో వదిలేశాడు. అవి మన ఊహకైతే అందట్లేదు. నాకైతే అసలు ఆ కాన్సెప్ట్ ఏంటో అయితే క్లారిటీ అయితే రాలేదు. మీకెవరికైనా ఈ క్వశ్చన్స్ ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్స్ లో పెట్టండి. ట్రైలర్ రికార్డ్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇచ్చింది. ఫాస్టెస్ట్ 500K లైక్స్ లో దేవర 4 hours 7 minutes లోనే ఆ రికార్డ్ బద్దలు కొట్టింది. ఇంతకు ముందు ఈ రికార్డ్ మన డార్లింగ్ ప్రభాస్ కల్కి మూవీ మీద ఉంది. 4 hours 23 minutes లో 500K లైక్స్ కలికి బద్దలు కొట్టింది. దాన్ని దేవర క్రాస్ చేసింది. ఇక మలయాళం విషయానికి వస్తే, మలయాళం దేవర ట్రైలర్ కేవలం 12 hours లోనే 3 million వ్యూస్ అయితే క్రాస్ చేసింది. ఇది నిజంగా రికార్డ్ అనే చెప్పాలి. అల్లు అర్జున్ కి మలయాళం మంచి ఫ్యాన్స్ ఉన్నారు. ఎన్టీఆర్ కి ఆ రేంజ్ లో లేకపోయినా ఒక స్థాయి వరకే ఉన్నారు. కానీ కేవలం 12 hours లోనే 3 million వ్యూస్ అంటే సామాన్యమైన విషయం కాదు. ఆల్రెడీ దేవరా సాంగ్స్ మలయాళంలో హిట్ అవడం కూడా దీనికి ప్లస్ అనే చెప్పాలి. ఇలా అనేక రికార్డ్స్ దేవరా అయితే కొల్లగొట్టేసింది. దేవరా ట్రైలర్ మీద ఫ్యాన్స్ అయితే కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యారు. కొంచెం మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది. ట్రైలర్ ఓకే, ట్రైలర్ మాత్రం ఎలాంటి పేరు పెట్టడం లేదు. ట్రైలర్ బాగుంది, కానీ మన తెలుగు ఫ్యాన్స్ కి కావాల్సిన కొన్ని ఇంగ్రీడియంట్స్ ఈ ట్రైలర్ లో తగ్గినాయి అని అయితే టాక్ వినిపించింది. మేబీ రిలీజ్ ట్రైలర్ అంటూ మరొక ట్రైలర్ కట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ ట్రైలర్ లో మన తెలుగు ఆడియన్స్ కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేస్తారని చెప్పొచ్చు. యుఎస్ లో అయితే దేవర ఊచుకోత అయితే తీవ్ర స్థాయిలో జరుగుతుంది. నార్త్ అమెరికాలో ఆల్మోస్ట్ టికెట్స్ పరంగా 30,000 టికెట్లు అయితే ఇప్పటికే అమ్ముడైపోయాయి. 16 రోజులు రిలీజ్ కు ముందలే 30,000 టికెట్లు అమ్ముడుపోవడం అనేది అయితే మామూలు రికార్డ్ కాదు. ఇండియాలోని ఫస్ట్ మూవీకి అయితే దేవరా నిలిచింది. ఫైనల్ గా చెప్పాలంటే ట్రైలర్ అంతా ఒకవైపు ఉంది. ఆ ట్రైలర్ లో 2 షార్ట్స్ ఉన్నాయి, చెక్కిచ్చినాయి. ఆ 2 షార్ట్స్ లో మీకు ఆల్రెడీ ఈ పాటికే అర్థమై ఉంటుంది ట్రైలర్ చూస్తుంటే. ఒక షాట్ భరత్ చాప మీద ఎన్టీఆర్ సముద్రం నుంచి ఫ్లయింగ్ ఒక సీన్ ఉంది కదా, అదైతే మైండ్ బ్లోయింగ్. ఇంకొక సీన్ ఏంటంటే నడి సముద్రంలో పడవ మీద ఎన్టీఆర్ ఫైర్ హైలో ఉంటుంది, తను 2 ఆయుధాలతో ఉంటాడు చూడండి. ఆ షాట్ ఒకటి, సొరచాప ఫ్లయింగ్ షాట్ ఒకటి. ఇవి 2 అయితే అసలు హైలైట్ అయితే టాప్ నాచ్ లో ఉన్నవి. యూనిక్ అంటే యూనిక్ షాట్స్ అవి 2. ఆ 2 షాట్స్ 2 కీలకమైన ఫైట్ సీక్వెన్స్ లో వస్తే అవి 2 కూడా సినిమాని మలుపు తిప్పే షాట్స్ అనేది నాకు అనిపిస్తుంది. ఓవరాల్ గా మాత్రం దేవరా 3-4 weeks మాత్రం దేవర పేరైతే మారుమోగిపోవడం ఖాయం. దేవరకు సంబంధించిన ప్రతి అప్డేట్ మన ఛానల్లో ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తుంటాను. ప్లీజ్ ఫాలో మీ.